సూర్యోదయపు కాంతితో మొదలయ్యే ఓ పవిత్రమైన రోజు. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక శక్తి కలిసి ప్రవహించే మహోత్సవం. అదే రథసప్తమి. మన శ్రీకాకుళం గడ్డపై ఈ రోజు ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. మాఘమాస శుక్లపక్ష సప్తమి. ఈ రోజున సూర్యనారాయణుడు తన రథంపై ఉత్తరాయణ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని నమ్మకం. ఈ రోజున స్నానం, దానం, పూజలు చేస్తే ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రథసప్తమిని సూర్యజయంతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అని ఈ మంత్రాన్ని 3 సార్లు జపించాలి. మద్యం సేవించకూడదు. కోపం, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఉదయపు సూర్యకిరణాలకు ఆర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అంటూ భక్తులు చేసే ప్రార్థనల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఈ స్నానం కేవలం శరీర శుద్ధి కాదు, మనసు శుద్ధి కూడా. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సూర్యనారాయణ స్వామి రథయాత్ర మొదలవుతుంది. ఒక్కసారి ఆ రథాన్ని తాకితే జీవితంలో వెలుగు నిండుతుందనే నమ్మకం. శ్రీకాకుళంలో ఈ దృశ్యం కన్నుల పండుగ. రోజంతా భక్తితో గడిచిన తర్వాత సాయంత్రం ఆలయం వెలుగుల్లో మెరిసిపోతుంది. ఈ వెలుగు మన జీవితాల్లో కూడా అలాగే నిలవాలని కోరుకుందాం. భక్తి, సంప్రదాయం, విశ్వాసం ఇవన్నీ కలిసిన మహోత్సవం రథసప్తమి. మీరు ఈ పండుగను ఎలా జరుపుకుంటారో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన శ్రీకాకుళం సంస్కృతి కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.